ఈరోజు సంస్కృతి పరిరక్షణ ఆవశ్యకత ఏంటి? అసలు సంస్కృతి పరిరక్షణ అంటే ఏంటి? సంస్కృతిలోని అంశాలు ఏంటిని? వాటిని ఎలా రక్షించాలి? రక్షించడానికి ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ చర్చలో జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? వీటి గురించి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుందాము అనేది నన్ను ముందస్తుగా మాట్లాడమన్నారు కాబట్టి నాకు అవకాశం ఎక్కువగా ఉంది. సో మొదటగా సంస్కృతి అంటే రెండు రకాలుగా నిర్వచనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, సంస్కృతి అంటే విశాలమైన అర్థంలో జీవన విధానం అని అంటాం. రకరకాల జీవన విధానాలు, నాగరికులు ఉన్నారు, ఆటవికులు అంటే గిరిజనులు ఉన్నారు, తర్వాత గ్రామీణ ప్రజలు ఉన్నారు. వీళ్ళందరి జీవన విధానం చాలా అంశాలు, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డ్రెస్సింగ్ ప్యాటర్న్ కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, నాట్యాలు కావచ్చు, సంగీతాలు, ఇట్లాంటివన్నీ కూడా సంస్కృతి నిర్వచనంలోకి వస్తాయి. రెండవది, సంస్కృతి అనేది ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అంటే గిరిజనులు, నాగరికులు, గ్రామీణులు అనేది ఈ మూడు డివిజన్స్ ప్రతి దేశంలో కనిపిస్తాయి. కానీ ప్రాంతాన్ని బట్టి కూడా మళ్ళీ ఈ మూడు గ్రూపులకు సంబంధించి సంస్కృతి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అని అంటే మనం భౌగోళిక అంశం తీసుకుంటాం. అంటే విశాలమైన అర్థంలో చెప్పాలంటే పర్యావరణం అనేది. సో పర్యావరణ పరిస్థితులు అంటే కొండ జాతులు అని అంటుంటాం, మైదాన ప్రాంత జాతులు అంటాం, నదీలోయ నాగరికతలు అని అంటుంటాం. అంటే ఈ పర్యావరణం అనేది కూడా సంస్కృతి విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి జీవన విధానం ఒకటి, రెండవది పర్యావరణం గురించి, పర్యావరణాన్ని కూడా రక్షించాలి. అట్లయితేనే సంస్కృతిని రక్షించినట్టు అవుతుంది. అది రెండవ అంశం. ఇక మూడవ అంశం ప్రధానంగా అందరికీ తెలిసింది. సంస్కృతి అంటే ప్రధానమైన లలిత కళలను తీసుకుంటాం. లలిత కళలు అంటే 5 లలిత కళలు మనకు తెలుసు: శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, సాహిత్యం. ఇవి ప్రధానమైన లలిత కళలు. ఇంకా విశాలమైన అర్థం తీసుకుంటే, కళలు అన్నప్పుడు తీసుకుంటే చతుషష్ఠి కళలు అని మనకి కామసూత్రాల్లో మొట్టమొదటిసారిగా మెన్షన్ చేయబడి నుంచి ఇప్పటి వరకు అనుపానంగా పరంపరగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే 1700-1800 సంవత్సరాల నుంచి మనకి చతుషష్ఠి కళలే అంటున్నాము. ఈ మధ్య ఇంకా టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇంకా కూడా కళల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే మన అన్ని కళల్ని ఎలా పరిరక్షించాలి అనే దానికి టైం సరిపోదు. కాబట్టి ఈ ప్రధానమైన 5 కళలను ఎలా రక్షించాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. సో మొత్తంగా సంస్కృతి అంటే నేను చెప్పిన నిర్వచనాలు 3. ఒకటి జీవన విధానం, రెండవది పర్యావరణం, మూడవది లలిత కళలు. వీటిని రక్షించుకోవాలి అనేది. సో మరి వీటిని ఎందుకు పరిరక్షించాలి? సంస్కృతిని ఎందుకు పరిరక్షించాలి? సంస్కృతులు చాలా పోయినాయి, మనకు తెలుసు. హరప్పా, మొహంజోదారో నాగరికత ఇప్పుడు మనం ఉన్నదానికంటే చాలా గొప్ప నాగరికత. 5000 సంవత్సరాల కింద ఉన్న నాగరికత ఇప్పుడు లేదు. మరి సో అంటే సంస్కృతులు కాలగర్భంలో, చరిత్ర గర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. మరి అయినా కూడా రక్షించవలసిన అవసరం ఏంటి అని అంటే, ఒకటి, సంస్కృతి వారసులం మనం. ఈ వారసత్వంగా వచ్చిన అంశాలనే మనం అనుభవిస్తున్నాం. ఇది మంచిది అని అంటే మన పిల్లలకు కూడా అనుభవించాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఆ సాంస్కృతిక అంశాలని మనం అనుభవించడమే కాకుండా మన భావితరాలకి అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి సంస్కృతిని రక్షించాలనేది మొట్టమొదటి అంశం. ఇక రెండవది, మనం ఏం చేసినా కూడా, ఏ పని చేసినా కూడా, ఎట్లాంటి విషయానికైనా కూడా 2 ప్రయోజనాలు ఉంటాయి. దాన్ని సాహిత్యంలో అయితే కావ్యాత్మ అని అంటారు. కావ్యాత్మ అంటే కావ్యం యొక్క ఆత్మ, లక్ష్యం ఏంటి అని అంటే 2 చెప్తారు. ఒకటి ఆనందం, రెండవది ప్రయోజనం. అంటే మనం ఏ పని చేసినా, పుస్తకం చదవచ్చు, అన్నం తినొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, సినిమా చూడొచ్చు, ఇంకొకటి కావచ్చు. మొట్టమొదటి ఆనందం రావాలి అది చేయడం వల్ల. రెండవది దీర్ఘకాలికంగా ప్రయోజనం కూడా కలగాలి. ఈ సంస్కృతి వల్ల కూడా మనకి ఆనందం, ప్రయోజనాలు 2 జరుగుతాయి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా వాటిని భావితరాలకు అందించాలి. ఇది రెండవ అంశం. ఇక మూడవది, సాంస్కృతిక విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నాం లలిత కళలు. ఈ లలిత కళల్లో ఉదాహరణకి దేవాలయాలు ఉన్నాయి. గొప్ప రామప్ప దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని మనం పునర్నిర్మించగలమా? లేదు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం, పరిరక్షించడం ఒకటే మనం చేయగలిగిన పని. దాన్ని కట్టలేం కాబట్టి కనీసం కాపాడుకోవాలి అనేది ఇది మూడో అంశం. ఇక నాలుగవది,
సంస్కృతి మనకిప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నది ఏదైతే ఉందో దీన్ని మూలాల్ని వెతుకుతున్న ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతున్నాయి. ఉదాహరణకి మన పురాణాలు వేదాల్లో వీటన్నిటిలో కూడా అంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గమో నరకమో పోతాము, దేవుడు ఉన్నాడు, ఇట్లాంటి ప్రస్తావనలు ఉన్నాయి. అన్ని మతాల్లో ఉన్నాయి అనుకోండి. వాటి మీద విశేషమైన పరిశోధన జరుగుతున్నది. ఈ మధ్య స్విట్జర్లాండ్లో 22 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వి జీవం పుట్టినప్పటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించి వాళ్ళు కనుక్కున్నారు. ఏమని? జీవకణం అనేది ఒకటి ఉంది, ఆ జీవకణానికి ఆధారం దైవకణము అని అన్నారు. అంటే దేవుడు ఉన్నాడు అనేది శాస్త్రీయంగా నిరూపించారు. దానికి వాళ్ళు ఉదాహరణ కూడా చెప్పారు. దేవుడు అంటే ఏంటిది అని శాస్త్రీయంగా నిర్వచించడానికి ప్రయత్నం చేసి చెప్పారు. ఏమని? ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణకి చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి రోడ్డు మీదకి వస్తే 1000 మంది ఆయన చుట్టూ మూగుతారు. అదే నేను రోడ్డు మీదకి పోతే నా దగ్గరికి ఎవరు రారు. నా వెయిట్ అంతా, అంటే నా వెయిట్ ఒక మనిషి, 2 మనుషులు అంతవరకే. చిరంజీవి వెయిట్ 1000 మంది సమానం. ఇదే వెయిట్ అంటే దేవుడు అనే పదార్థానికి, దైవం అనే పదార్థానికి, మనకు తెలియని అంశం అనే పదార్థానికి మనం కొంత వెయిట్ని కల్పిస్తున్నాం. అదే దైవ కణం. సో భూమి పుట్టినప్పుడు లేదా విశ్వం పుట్టినప్పుడు ఒక పిన్ పాయింట్ లాగా ఉండేదంట. ఆ పిన్ పాయింట్ నుంచి ఇప్పుడు 600 మిలియన్ టన్నుల భూమి ఉంది. దీనికి 1,00,000 రెట్ల సూర్యుడు ఉన్నాడు. అట్లాంటి లక్షల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ వెయిట్ ఎట్లా వచ్చింది అని అంటే దైవ కణంతో అని అన్నారు. సో ఇలా మూలాలను వెతకడానికి కూడా అంటే ఆ పరిశోధన ఫలితాలు రేపు వస్తాయి. ఇప్పుడు అంతరిక్ష పరిశోధన చేశారు. అక్కడికి చంద్రుడి మీదకి మనుషులు పోతున్నారు. అక్కడ మట్టి సారవంతమైంది, అక్కడ కాలనీలు కట్టాలి అని కూడా అనుకుంటున్నారు. సో ఇదంతా జరగాలంటే మనం ఇట్లా అంటే పరిశోధన ఫలితాలు మనకు అందాలి అని అనుకున్నప్పుడు మనం సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే పరిశోధనకు కూడా వెసులుబాటు కల్పిస్తుంది ఈ సాంస్కృతిక పరిరక్షణ అనేది ఒక అంశం. ఇక ఇప్పుడు మనం ఈ మధ్యనే జీవ వైవిధ్య సదస్సు జరుపుకున్నాం. జీవ వైవిధ్యాన్ని కాపాడాలనుకున్నా కూడా సంస్కృతిని పరిరక్షించాలి. అంటే ఇప్పుడు మనకి ఎన్నో రకాల నాట్యాలు ఉన్నాయి, ఎన్నో రకాల పెయింటింగ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల శిల్పాలు ఉన్నాయి. వీటన్నింటిని, ఈ వైవిధ్యాన్ని ఎన్నో రకాల, ఇప్పుడు ఒక 40 రకాల ట్రైబ్సే ఉన్నారు, ఒక 100 రకాల కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వీటన్నింటి జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, పర్యావరణ వైవిధ్యాన్ని కూడా కాపాడాలి. కాబట్టి సంస్కృతిని కూడా రక్షించుకోవాలనేది ఒకటి. తర్వాత ఇంక ఇవన్నిటికంటే కూడా బేసిక్గా మనకు నోస్టాల్జియా అని ఒకటి ఉంటుంది. అంటే చరిత్ర మీద మనకు సహజంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తెలుసు. ఆయన చరిత్ర ఎందుకు పనికిరాంది, సంస్కృతి ఎందుకు, గతం ఏదో అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని ఇంటర్మీడియట్ డిగ్రీ సిలబస్లో చరిత్రను తీసేయడం కూడా జరిగింది. అదే వ్యక్తి మళ్ళీ ఆయన డైరీ రాసుకున్నాడు, ప్లెయిన్ స్పీకింగ్ అని. ఆయన గత చరిత్ర ఆయనే రాసుకున్నాడు. చరిత్ర వద్దు అనే వ్యక్తి మళ్ళీ ఆయన రాసుకోవడం కూడా జరిగింది. అంటే అది జనరల్ నోస్టాల్జియా. ప్రతి వ్యక్తికి కూడా నా గతం ఇలా ఉంది అని నా పిల్లలకి చెప్పుకోవాలని నాకు ఉంటుంది, ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. కాబట్టి మన సంస్కృతి గతంలో ఎలా ఉంది అనే నోస్టాల్జియా మన పిల్లలకి, మనకి కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా సంస్కృతిని రక్షించాలి. తర్వాత ప్రతి మనిషి ఆనందం, ప్రయోజనం కోరుకుంటాడని అనుకున్నాం. కాబట్టి ఒక పండగ వస్తుంది. ఆ పండగ సంస్కృతిని మనం కాపాడకపోతే ఆ పండగ నాడు ఏం చేసి ఆనందించాలి? సంక్రాంతి వచ్చింది, ముగ్గులు వేయాలి, పతంగులు ఎగరవేయాలి. ఆ పతంగులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ముగ్గులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎట్లా వేయాలి, అందంగా వేస్తే ఎలా ఆనందం వస్తుంది, ఇవన్నీ మనకి తెలియాలి. కాబట్టి ఆ సంస్కృతిని వర్ణించే గ్రంథాలని, వీటన్నిటిని కూడా మనం పరిరక్షించుకోవాలి. సో ఇలా కొన్ని కారణాలను చెప్పుకోవచ్చు సంస్కృతిని ఎందుకు రక్షించాలి అనేది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశము, దేన్ని పరిరక్షించాలి. సంస్కృతిని పరిరక్షించాలనుకున్నాము, ఎందుకు పరిరక్షించాలో కూడా తెలుసుకున్నాము. మరి దేనిని పరిరక్షించాలి? దేనిని అంటే మనం ముందు 3 అంశాలు చెప్పుకున్నాం. మొదట 1 జీవన విధానము, 2 పర్యావరణము, 3 లలిత కళలు అని అనుకున్నాం. అంటే అన్ని కళలు మాట్లాడుకోలేం కాబట్టి ఒక 5 అంశాల గురించి మాట్లాడుకున్నాం. మొదట భాషా సాహిత్యాలను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. భాషా సాహిత్యాలు మన తెలుగు భాష, తెలంగాణ భాష. ఈ తెలుగు భాషకి చాలా భాషలతో సంబంధం ఉంది. ద్రావిడ భాషతో సంబంధం ఉంది, కన్నడ భాషతో సంబంధం ఉంది. తర్వాత ఉత్తరాది భాష, ఉత్తర అంటే వాయువ్య భారతంలో బ్రాహుయి అనే ఒక భాష ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో అది ఉంది. ఆ భాషతో కూడా మనకి సంబంధం ఉంది. ఫాదర్ హీరాస్ అని 100 ఏళ్ల కిందనే ఆ భాషకి తెలుగుకి సంబంధం ఏంటి అనే ఒక గ్రంథం రాశాడు. అట్లనే సుమేరియన్ భాషతో కూడా మనకు సంబంధం ఉంది. అక్కడెక్కడో ఇప్పుడు సౌదీ అరేబియా,
మెసోపొటేమియా అంటే ఇరాక్, ఇరాన్ ఆ ప్రాంతాలలో ఉన్న భాషకి మన భాషకి కూడా సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం ఆదిలాబాద్ జిల్లా పోతే అక్కడ టెంపుల్ని ఈరోజు కూడా ఇల్లారి అని అంటారు. సుమేరియన్ భాషల్లో కూడా టెంపుల్ని ఇల్లారి అని అంటారు. సో ఈ ఆటవికులకి ఆ భాష తెలిసే ఆస్కారం లేదు. మరి ఈ కనెక్షన్ ఏంటి? అది దీన్ని ప్రిజర్వ్ చేసుకుంటే కానీ అది మనం తెలుసుకోలేము. సో ఈ విధంగా భాషల సంబంధాలని మనం పరిశోధించి వాటి ఫలితాలను రికార్డు చేసి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది, తొలి తెలుగు లిపి ఎలా ఉండేది? ఒక ఎగ్జాంపుల్, మనకి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష్మీపురం అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక గుహలు ఉన్నాయి, గుహల ఆలయ సముదాయం ఉంది. పెద్ద గుహలు, పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో లక్ష్మీ నరసింహస్వామి 9 రూపాల్లో ఉన్నాడు. అంటే 9 గుహల్లో 9 రకాల నరసింహమూర్తుల్ని పెట్టారనమాట. ఆ కట్టించిన రాజులు చాళుక్యులు. వాళ్ళ కాలంలో అంటే సుమారుగా 7వ శతాబ్దంలో తెలుగు భాష కన్నడ భాష లిపి నుంచి ఆ 2 భాషల లిపి ఒకటే ఉండేది. ఆ లిపి విడిపోవడం అంటూ జరిగిందనమాట. అది మొట్టమొదటిసారిగా జరుగుతున్నది కాబట్టి వాళ్ళు 3 రకాల భాషల 3 రకాల ఇండికేషన్స్ మనకు రాసి పెట్టారు అక్కడ. అది కట్టించిన రాజు పేరు త్రిలోకాదిత్య. ఈ త్రిలోకాదిత్య 3 భాషల్లో రాశాడు. తెలుగు భాషలో త్రిలోకాదిత్య రాశాడు, కన్నడ భాషలో రాశాడు, తర్వాత పిక్టోగ్రఫీ చిత్రలిపి అని అంటాం. చిత్రలిపిలు కూడా 3 లోకాలు 3 సున్నాలు పెట్టి, ఆదిత్యుడు అంటే సూర్యుడు కదా, ఈ ఆదిత్య చిహ్నం పెట్టి 3 లోకాల చిహ్నాలు పెట్టాడు అనమాట. అంటే చిత్రలిపిలో అర్థం చేసుకొని ఈ చిత్రలిపికి ప్రతిరూపం కన్నడ భాష ఇట్లా ఉంటుంది, కొంత కోణాకారంలో ఉంటుంది. తెలుగు అయితే కొంత గుండ్రంగా ఉంటుంది. ఈ తెలుగు ఈ 3 రకాలుగా అక్కడ రాయడం జరిగింది. ఆ విధంగా మన భాష యొక్క లిపి 1300 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. అట్లాంటి వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటే, ప్రొటెక్ట్ చేసుకుంటే మనము ఆనందించవచ్చు, మన తరాల వారు ఆనందించవచ్చు. ఈ ఆనందాని కోసం కూడా వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనకి తొలి తెలుగు పద్యాలు మరి విష్ణుకుండి రాజుల కాలంలోనే, మాధవవర్మ కాలంలోనే కవిజనాశ్రయం అనే పుస్తకం రాశాడని, అంటే 5వ శతాబ్దానికి సంబంధించి 1500 సంవత్సరాల కిందనే ఒక లక్షణ గ్రంథం వచ్చింది. కావ్యాలకు లక్షణ గ్రంథం వచ్చింది అని అంటే కావ్యాలు కూడా ఉండి ఉంటాయి కదా. దురదృష్టవశాత్తు మనకు దొరకలేదు అనుకోండి, వాళ్ళు పరిరక్షించలేదు. కాబట్టి మనకు దొరికిన మొట్టమొదటి పద్యం అయితే మనకి కుర్గ్యాలలో ఉంది, కరీంనగర్ జిల్లాలో ఆ గుట్ట శాసనం ఉంది. అట్లాంటి వాటిని మనం పరిరక్షించుకుంటే మన తరాల వాళ్ళు మనం ఆనందించవచ్చు, గర్వించవచ్చు అనేది. తర్వాత మనకి ఇప్పుడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని ఒకటి విజ్ఞాన కోశం దొరుకుతుంది ఇంగ్లీష్లో. ఒక 250 సంవత్సరాలు వాళ్ళు పబ్లిష్ చేసి, ప్రతి సంవత్సరం అప్డేట్ చేసి పబ్లిష్ చేసి ఈ మధ్య ఈ సంవత్సరమే వాళ్ళు పబ్లికేషన్ ఆపేశారు. ఇంటర్నెట్ ఎడిషన్ మాత్రమే వస్తుంది అని చెప్పారనమాట. అయితే అదే మొట్టమొదటి ఎన్సైక్లోపీడియా అని అనుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. కానీ తెలుగు భాషలోనే మొట్టమొదటి విజ్ఞాన కోశం వచ్చిందని నేను గుర్తు చేస్తే మీరు కూడా గుర్తుపట్టవచ్చు. అది సింహాసన ద్వాత్రింశిక. దీన్ని కొరవి గోపరాజు రాశాడు. ఆయన సుమారు ఇప్పటికీ 550 సంవత్సరాల కిందటి వ్యక్తి కనీసం. దాంట్లో మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన ఆహారపు అలవాట్లను, వేషధారణలు, విదేశీ వ్యాపారము, కందుక క్రీడలు, దొంగతనాల గురించి కూడా ఇన్ని రకాల వివరాలు చాలా, అంటే సాధారణంగా మనకు డైలీ లైఫ్లో ఎన్ని అంశాలు ఎదురవుతాయో వాటన్నింటి గురించి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అవన్నీ కూడా రాసిపెట్టాడు ఆయన. అట్లాంటి వాటిని మనం ప్రిజర్వ్ చేస్తే బాగుంటుంది అని. అంటే భాషకి మాత్రమే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా మరొకసారి నెమరు వేసుకుంటున్నట్టు ఉంటుంది అనేది. తర్వాత ఇంకా శాసనాలు. ఈ శాసనాల ద్వారా చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళు చేసిన ఘనమైన పనులను వాళ్ళు రికార్డు చేశారు కాబట్టి శిలా శాసనాలు కావచ్చు, రాగి శాసనాలు కావచ్చు, రాతి శాసనాలు కావచ్చు, వాటిని కూడా మనం ప్రిజర్వ్ చేసుకుంటే మన చరిత్రను ఎప్పుడు కావలిస్తే అప్పుడు సైంటిఫిక్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొంత నిర్లక్ష్యం జరుగుతుంది. అన్ని జిల్లాల శాసనాలు వాళ్ళు పబ్లిష్ చేయలేదు. కారణం ఏంటి అని అడిగితే మా దగ్గర స్టాఫ్ లేరు అని చెప్తున్నారు. అయితే మనలాంటి సంఘాల వాళ్ళు కూడా పూనుకొని ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి, మీకు మేధస్సు ఉంది, ఇంకొక దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకొక ఆయనకి హెల్ప్ చేసే సామర్థ్యం ఉంది, ఇట్లాంటి వాటిని అన్నిట్లని కూడా మనం క్రోడీకరించుకొని జిల్లా
శాసనాలన్నీ కూడా మన వెలుగులోకి తెస్తే బాగుంటుంది అనేది. నేను ఈ తెలంగాణలో ఉన్న వెలుగులోకి రాని ఘనమైన స్థలాల గురించి పరిశోధన చేస్తుంటా, అది నా హాబీ. ఇట్లా చేస్తున్న కోణంలో నాకు ఒక 20 శాసనాలు అన్పబ్లిష్డ్, అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దృష్టికి రాని శాసనాలు నా దృష్టికి వచ్చాయి. కానీ వాటిని పబ్లిష్ చేసే స్తోమత నాకు ఒక్కడికే లేదు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మనం అందరం కలిసి చేస్తే బాగుంటుంది అని, అంటే వాటి ఫలితాలు మన భావితరాలకు అందించే ప్రయత్నం చేయడానికి ఎఫర్ట్స్ చేయాలనేది మనవి. తర్వాత కొన్ని జానపద సాహిత్యాలు, మౌఖిక సాహిత్యాలు కూడా ఉన్నాయి. ఈ సాహిత్యాల్లో కూడా, మౌఖిక లేదా జానపద సాహిత్యాల్లో ఆ కాలపు ఆచార వ్యవహారాలు, భాషా విశేషాలు, ఆహారపు అలవాట్లు, ఇతరత్ర చారిత్రక విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆదిలాబాద్ జిల్లా అంకమరాజు కథ అని ఒకటి చెప్తారు, అది జానపద సాహిత్యం. దాని ద్వారా అది చారిత్రక విషయం, దానికి సంబంధించిన ఎపిగ్రాఫ్స్ అంటే ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు ఏవీ లేవు. దాని మౌఖిక సాహిత్యం ద్వారానే మనం ఆ చరిత్రని, అంటే గోండులు కూడా రాజులు అనే సంగతిని మనం చరిత్రలో రికార్డు చేయడం జరిగింది. దానికి మౌఖిక సాహిత్యం మాత్రమే ఆధారం. ఆ మౌఖిక సాహిత్యంలో వివరించినట్టుగానే మనకు ఆసిఫాబాద్లో ఆ అంకమరాజు సమాధి, గుడి అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇలా ఈ విధంగా కొలాబరేట్ చేసి మనం చరిత్రను, సంస్కృతిని నిర్మించుకోవాలనేది ఆలోచన. సో ఇది భాషా సాహిత్యాల గురించి. ఇక రెండవ అంశం సంగీత నాట్యాలు తీసుకుందాం. సంగీత నాట్యాలకు వచ్చేసరికి మనకు తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైన సంగీత నాట్య రీతులు ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఇప్పుడు కాకతీయ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జాంపులే తీసుకుందాము. పేరిణి అనే ఒక నృత్య రీతి ఉంది. ఈ పేరిణి నృత్య రీతి మన తెలంగాణలో తప్ప, అది రామప్ప, వరంగల్ ఆ ప్రాంతంలో తప్ప ఇంకొక దగ్గర ఉన్నట్టు చరిత్రలో ఎక్కడ ఆనవాళ్ళు లేదు. అది తెలంగాణ ప్రత్యేకం, తెలంగాణలో పుట్టిన నాట్య విశేషం అది. సరే, దాన్ని నటరాజ రామకృష్ణ గారు విదేశాల నుంచి కూడా వచ్చి ఆ శిల్పాలను, రామప్పలో ఉన్న శిల్పాలను, తర్వాత 1000 స్తంభాల గుడిలో ఉన్న శిల్పాలను అధ్యయనం చేసి ఆ పేరిన నృత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. దానికి ప్రభుత్వం వారితో గుర్తింపు తేవడం కూడా జరిగింది. సో అంటే సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవ చాలా అమోఘం. అట్లాంటి వాటినే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బతుకమ్మ నృత్యము అనేది ఉన్నది. బతుకమ్మది కూడా ఒక ప్రత్యేక నృత్య శైలి అని మనం ఇంకా గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే దాన్ని పాపులారిటీలోకి తీసుకొస్తున్నాం, కానీ ఇంకా పూర్తి కాలేదు. ఈ బతుకమ్మకు సంబంధించిన మూలాలు మనకి ఒక 1000 సంవత్సరాల కిందటి గ్రంథాల్లోనే ఉన్నాయి. కుండలి అనే ఒక నృత్య ప్రస్తావన చాలా తెలుగు గ్రంథాలు, తెలంగాణ గ్రంథాల్లో వస్తుంది. ఈ కుండలియే ఈ గౌరమ్మ, బొడ్డెమ్మ, బతుకమ్మ ఇవన్నీ ఒకటే. వీటికి సంబంధించిన రకరకాల ఆటలు ఒక్కొక్క పాటకి అనుగుణంగా ఏ విధంగా నృత్యం చేయాలి అనేది ఆ గ్రంథాల్లో ఉంది. వాటిని సమగ్రంగా మనం ఇంకా బయటికి తీయలేదు. బయటికి తీసి దాన్ని కూడా గ్రంథస్థం చేయాలి. తర్వాత ఈ జానపద నృత్యాలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అంటే చారిత్రక విశేషాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మీరు కోయ నృత్యం చూసారో లేదో, కోయ వాళ్ళు చేసే నృత్యంలో వాళ్ళు కొమ్ములు పెట్టుకుంటారు. ఇంగ్లీష్లో బైసన్ హార్న్ డాన్స్ అని అంటాం. కొమ్ములు పెట్టుకుంటారు, 2 కొమ్ములు పెట్టుకుంటారు. ఆ 2 కొమ్ముల మధ్యలో నెమలీకల గుచ్చాన్ని పెట్టుకుంటారు. సో అది పశుపతి. మనకు హరప్పా నాగరికతలో కూడా, సింధు నాగరికతలో కూడా 5000 సంవత్సరాల కింద కూడా పశుపతి విగ్రహం ఇలానే ఉండేది. తర్వాత అప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు, కోయ నృత్యం చేసేటప్పుడు వాళ్ళు ఒక పాట పాడుతూ ఉంటారు అన్నమాట. ఆ పాటను కనుక మనం గమనిస్తే అది 5000 సంవత్సరాల నాటి వారసత్వ పరంపరను ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. సో అంతటి ప్రాచీనమైన నాగరిక విశేషము ఆ నాట్యము, కోయ నృత్యం ఇప్పటి వరకు కూడా అమల్లో ఉంది. కానీ జనసామాన్యానికి తెలియదు, మనకు తెలియదు, నాగరికులం మనం. అయినా మనం అది తెలుసుకునే స్థితిలో ఇంకా లేము. అట్లాంటి వాటిని మనం ప్రిజర్వ్ చేయాలి. అట్లనే గోండులు, ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, నాయకోళ్ళు, ప్రధానులు, తోటీలు, కోలలు ఇట్లాంటి జాతులు ఉన్నాయి. ఆంధ్రులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఒక నృత్యం చేస్తారు, దాని పేరు గుస్సాడి. అట్లనే దండారి అని కూడా ఒక డ్యాన్స్ చేస్తుంటారు. ఈ గుస్సాడి, దండారి అనే డ్యాన్స్ శివుడికి సంబంధించింది. శివతాండవపు మూలాలు మనకి శివ అనే పదానికి మీకు అర్థం తెలుసు అనుకుంటా. శివ అంటే ఎరుపు అని అర్థం. ఇది ద్రావిడ భాషా పదం. ఈ ఎరుపు అంటే ఇప్పుడు ద్రావిడ భాష వాళ్ళు అంటే తమిళులు ప్రత్యేకించి శివుడు మావాడే, ఇక్కడ నుంచే శివుడి ఆరిజిన్స్ ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. మరి అది కొంత ఆలోచించాల్సిన విషయం. శివుడి ప్రస్తావన అంటే ఈ గుస్సాడి డ్యాన్స్లో, ఆదిలాబాద్లో చేసే గుస్సాడి డ్యాన్స్లో శివుడి వేషధారణే వేసుకుంటారు వాళ్ళు. అంటే జింక చర్మం వేసుకుంటారు,
ఆ జోలే సంచి వేసుకుంటారు, ఆ దండారి అనేది ఒకటి పట్టుకుంటారు, కపాలం పట్టుకుంటారు, నెమలికలు పెట్టుకుంటారు, జింక చర్మాన్ని చుట్టుకుంటారు, బాడీ అంతా కూడా విభూతిని పూసుకుంటారు. శివుడి వేషధారణ వేసుకొని శివుడికి సంబంధించిన ఆయన ఉత్పత్తికి సంబంధించిన పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. సో అంటే మనం పరిశోధన చేయకపోవడం వల్ల ఆ శివుడి మూలాలు లేకపోతే ఆయన ఉత్పత్తి మూలాలు, ఇప్పుడు లింగోద్భవ మూర్తి అని ఒకటి మనకు కనిపిస్తుంటుంది శ్రీశైలం శిల్పాల్లో. లింగోద్భవం, లింగం ఉద్భవించడం, ఉత్పత్తి కావడం, పుట్టడం అనేది ఆ మూలాలు ఆ డ్యాన్స్లో కనిపిస్తాయి మనకి. అది మనం దాన్ని అధ్యయనం చేస్తే పరిరక్షించడం అనేది నెక్స్ట్ స్టేజ్ మనకు తెలుస్తుంది. ఈ ఈ ఈ విధంగా కొన్ని సంగీత నాట్య విశేషాలు తెలుసుకుంటే, ఇంకా మూడవది చిత్రలేఖనం, పెయింటింగ్స్. వీటికి సంబంధించి కూడా మన తెలంగాణలో చాలా విశేషమైన చిత్రాలు కనిపిస్తుంటాయి. అంటే మోడర్న్ పెయింటింగ్స్ మాత్రమే కాకుండా, సరే ఇప్పుడు ఈ మధ్య మన కాపురాజయ్య గారు, కొండపల్లి శేషగిరిరావు గారు మహామహులు పెయింటర్స్ చనిపోయారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటో మనకు తెలుసు. కానీ మనం పాత చరిత్ర సంస్కృతిని గురించి మాట్లాడుకుంటే, ఉదాహరణకి ఆదిలాబాద్ జిల్లాలోనే చిన్నయ్య దేవుడు అని ఒక ఆటవిక దేవుడు ఉన్నాడు. చిన్నయ్య దేవుడు అని అంటే ఏమో కాదు, భీముడు. పాండవులు వనవాసానికి వచ్చారని మనకు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. వాళ్ళు చిన్నప్పుడే నాగభూమికి వచ్చారని. నాగభూమి అని అంటే ఆంధ్రప్రదేశే, ప్రత్యేకించి తెలంగాణనే. ఈ తెలంగాణకు వచ్చారు వాళ్ళు. రెండవసారి వాళ్ళు వనవాసం చేసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చారు. ఇదంతా మనకి దానిలో కనిపిస్తుంది భారతంలో. అయితే భీముడు ఇక్కడి గోండు నాయకపోడు ఆడబిడ్డ హిడింబిని పెళ్లి చేసుకున్న సంగతి అయినా మనకి తెలుసు. ఈ హిడింబిని పెళ్లి చేసుకొని సరే ఆమెతోటి సంపర్కం జరిగిన తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు, వాడు ఘటోత్కచుడు. వీళ్ళ పెళ్లి పందిరి అని అక్కడ ఒక గుహలో కనిపిస్తుంది. ఆ గుహలో, ఆ పెళ్లి పందిరి అని చూపిస్తున్న గుహలో పైన అక్కడ చిత్రాలు కనిపిస్తున్నాయి, పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ పెయింటింగ్స్ మీరు అంటే ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది. ఆ పెయింటింగ్స్ని కనుక మనం తీసి పంపిస్తే ఆ కార్బన్ 14 టెస్టింగ్ అని ఒకటి చేస్తాం, డేటింగ్. ఆ డేటింగ్ చేస్తే కరెక్ట్గా 5000 సంవత్సరాలే వస్తుంది. మహాభారతాన్ని కూడా ఈ మధ్య ఈ నాసా వాళ్ళు, తర్వాత ఇంకొకటి ISI అని ఒక సంస్థ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు శాస్త్రీయంగా నిర్ధారించింది ఏంటి అంటే శ్రీకృష్ణుడు 3102 ఫిబ్రవరి 17 ఆ డేట్ నాడు చనిపోయాడని నిర్ధారించారు. తర్వాత అరేబియా సముద్రంలో కూడా శ్రీకృష్ణుడు కట్టించిన పట్టణం, ద్వారకా పట్టణం, దాని శిథిలాలు కూడా మనకి ఈ రోజు కూడా కనిపిస్తున్నాయి. ఒక 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు బృందం వాటిని బయటికి తీసి పెద్ద పెద్ద పుస్తకాలు కూడా పబ్లిష్ చేశారు. సో పాండవుల కథ లేదా శ్రీకృష్ణుడి కథ 5000 సంవత్సరాల కింద జరిగింది అనుకుంటే 5000 సంవత్సరాల డేటింగే వస్తుంది ఇక్కడ. ఇది కూడా ఏది ఆదిలాబాద్లో చిన్నయ్య దేవుడు అంటే భీముడికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు, అక్కడి విశ్వాసాలు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఆ పెయింటింగ్స్ని మనం ఎందుకు ప్రిజర్వ్ చేయకూడదు అంత ఘనమైన చరిత్ర ఉన్నప్పుడు? సో అలా. ఇక రెండవది, ఇదే ఆదిలాబాద్ జిల్లా పక్కనే కరీంనగర్ జిల్లా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో పాండవ లొంక అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ చూడడానికని నేను వెళ్తే దీని పేరేంటి అని అంటే పాండవ లొంక అన్నారు. పాండవ లొంక ఎందుకు అనాలి దాన్ని అని నేను ఎంక్వైరీ చేస్తే మరి అక్కడ ఒక శిథిలమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో శివలింగం ఉంది. శివలింగానికి పాండవులకు అంటే శైవ మతం వైష్ణవ మతం వేరు, ఇది ఎట్లా లింకు అని మళ్ళీ బాగా పరిశోధిస్తే నాకు మంథన్లో ఒక మేధావి చెప్పాడు, అక్కడ పాండవుల బొమ్మలు ఉన్నాయి కాబట్టి పాండవుల లొంక అని అంటారు అని చెప్పాడు అనమాట. సో నేను ఆ ప్రాంతం అంతా వెతికి చూస్తే పాండవుల చిత్రాలు ఉన్నాయి, పెయింటింగ్స్, అవి కూడా పెయింటింగ్స్. సో ఆ పెయింటింగ్స్ కూడా ఆ కాలపి అంటే వనవాసం చేసింది అనేది మనం బాగా పరిశోధిస్తే శాస్త్రీయంగా నిర్ధారించే ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఆ చిత్రాల్లో కొన్ని ప్రీహిస్టారిక్ అంటే అప్పటి మానవులు ఏ జంతువుల్ని చంపేవారు, ఎలాంటి ఆయుధాలతో చంపేవాళ్ళు, బాణాలతోట, రాళ్లతోట, ఎట్లాంటి ఆ విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి. ఠాకూర్ రాజారాం సింగ్ అనే ఒక గొప్ప చరిత్రకారుడు ఉండేవాడు పెద్దపల్లిలో, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో. ఆయన చాలా అంటే ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆయుధాలు, పెయింటింగ్స్, ఇతరత్ర అంటే బోన్స్తో చేసిన ఆయుధాలు ఇవన్నీ సేకరించాడు. పాపం ఆయన ఇంట్లో ఎన్ని పడి ఉన్నాయో అట్లాంటి విశేషాలు అవన్నీ. సో చిత్రలేఖానికి సంబంధించి అలా చెప్పచ్చు. ఆ ఏరియా అంటే ఠాకూర్ రాజారాం సింగ్ గారు కలెక్ట్ చేసిన ఏరియా కాజీపల్లి అని అక్కడ ఉంది పెద్దపల్లి దగ్గర. అక్కడ 135,000 సంవత్సరాల కిందట ప్రాచీన మానవులు
గీసిన చిత్రాలు కూడా అక్కడ ఉన్నాయి, ఆ రాళ్ళ మీద ఇప్పటికీ ఉన్నాయి. ఆయన ఫోటోగ్రాఫ్స్ కూడా పబ్లిష్ చేశాడు. ఆయన పబ్లిష్ చేసిన 4 ఆర్టికల్స్ ఏవైతున్నాయో భారతదేశంలో కానీ తర్వాత భారతదేశం అవతల ఉన్న చరిత్రకారులు కూడా అవే 4 వ్యాసాలను ఇప్పటివరకు రిఫరెన్స్ తీసుకుంటున్నారు. ప్రీ హిస్టరీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి అవే 4 వ్యాసాలు ఆధారం. ఇప్పటి వరకు కొత్త పరిశోధన ఎవరూ చేయలేదు. మరి మనం ఏ మేరకు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నాము అనేది ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, మనకి మహబూబ్నగర్ జిల్లాలో అక్కమహాదేవి గుహలు అని, తర్వాత కదలీవనం అని ఒక ఏరియా ఉంది నల్లమల అడవుల్లో మహబూబ్నగర్ జిల్లాలో. అక్కడ కూడా పాలియోలిథిక్ టైం అంటే పాతరాతి యుగానికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ. అట్లనే నిజాం సాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో అచ్చంపేట అని ఒక ఊరు ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లాలో కూడా అచ్చంపేట ఉంది, అది వేరు. ఈ అచ్చంపేట జిల్లాలో కూడా ప్రీ హిస్టారిక్, అక్కడ కొండ గుహల్లో ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ కనిపించాయి. సో వాటని అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మనకి ఉంది, కానీ మనం ప్రిజర్వ్ చేసుకోవటం లేదు. చిత్రలేఖనానికి సంబంధించి ఇవి రిమార్క్స్. ఇక వాస్తుశిల్పాలకు సంబంధించి మనకు భారతదేశంలో ప్రధానంగా ఒక 2-3 వాస్తు శైలులే ఉన్నాయని అనుకుంటున్నాము. అది నాగర శిల్పం, తర్వాత నాగర శైలి, తర్వాత ద్రావిడ శైలి అని అనుకుంటున్నాము. వేసర శైలి అని కూడా ఇంకొకటి అనుకుంటున్నాము. ఇందులో చాళుక్య రీతి కూడా ఒకటి ఉంది. చాళుక్యులు ప్రధానంగా వాళ్ళ రాజధాని కర్ణాటకలోనే, అంటే బాదామి మొదటి చాళుక్యులది, తర్వాత చాళుక్యులదేమో కళ్యాణి అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ మూలాలు మన తెలంగాణవే. మహబూబ్ నగర్ జిల్లా తుమ్మేనూరులో వారి శాసనం దొరికింది. పులకేశి అనే రాజు ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ నుంచే కర్ణాటకకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన తెలంగాణని ఆక్రమించి అప్పుడు ఒక శాసనం వేసుకున్నారు, మేము ఇక్కడి నుంచే పోయినాము అని చెప్పుకున్నారు. ఇప్పటికి కూడా మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తే అక్కడ ఒక ఏరియా ఉంది కృష్ణానది ఒడ్డున, ఈ నల్లమల అడవుల్లో. ఇప్పుడు ఆటవికులు ఉంటారు అక్కడ, వాళ్ళకి చరిత్ర పరిజ్ఞానం ఇది లేదు. వాళ్ళని అడిగినా కూడా ఒక ఏరియా పేరు అరిమాన్ చెలుక అని అంటారు. అరిమాన్ చెలుక. ఈ చెలుక అనే పదం నుంచే చాళుక్య అనే పదం వచ్చింది అని వాళ్ళ శాసనాల్లోనే ఉంది. తర్వాత ఈ చాళుక్యులు, మొట్టమొదటి చాళుక్యులు హారీతి అనే ఒక దేవతను పూజించారు. ఇప్పుడు హారీతి రేవు కృష్ణానది రేవు అంటే మనకు తెలుసు కదా. సో హారీతి రేవు అని ఇప్పటికి కూడా ఉంది. అక్కడి గిరిజనులు అదే పేరుతో పిలుస్తున్నారు, హారీతి రేవు అని అంటున్నారు ఇప్పటికి కూడా. సో చాళుక్యులు మహబూబ్నగర్ జిల్లా నుంచి అక్కడికి వ్యాపించి మళ్ళీ ఇక్కడి ఈ తెలంగాణను కూడా ఆక్రమించేసి దీన్ని పరిపాలించి ఇక్కడ ఒక రీతిని కనిపెట్టారు, చాళుక్య రీతి. ఇప్పుడు కాకతీయులు ఇంకా మెచ్యూర్డ్ శైలి, అంటే వాళ్ళ వాస్తుశిల్పంలో మనకు మెచ్యూర్డ్ శైలి కనిపిస్తుంది, కానీ మొట్టమొదటిది మాత్రం చాళుక్య రీతి. అది కూడా చాళుక్యులు తెలంగాణ వాళ్ళే కాబట్టి ఆ చాళుక్య రీతి కూడా తెలంగాణదే. వాళ్ళ తర్వాత వచ్చిన కాకతీయులది కూడా తెలంగాణ రీతే. ఈ శిల్పాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకుంటున్నట్టయితే, ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యి ఉండి అతి గొప్ప టెంపుల్ రామప్పనే. అంత పెద్ద టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్లో ఉండి, అంతకంటే ఇంకా గొప్ప టెంపుల్స్ ఏదైనా ఉంటే కాలగర్భంలో కలిసిపోవచ్చు. ఎగ్జిస్టింగ్లో ఉన్నదైతే అంత గొప్ప టెంపుల్, అంత నిర్మాణ విశేషాలు ఉన్న టెంపుల్ అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఈ రీతులు ఇక్కడ పుట్టినాయి కాబట్టి వాటిని మనం రక్షించుకోవాలనేది. ఇప్పుడు చలసాని ప్రసాదరావు గారని కాకతీయ శిల్పం అని ఒక పుస్తకం రాశారు. దాంట్లో హొయసాల రీతి, హొయసాల అంటే కర్ణాటకలో ఉన్న శిల్పరీతిని కాకతీయ రీతితోటి పోలుస్తూ, హొయసాల శిల్పరీతిలో చాలా విశేషాలు ఉన్నాయి, ఆర్నమెంటేషన్ అనేది చాలా ఉంది. కానీ కాకతీయుల శిల్పరీతితో పోల్చినప్పుడు కాకతీయులది చాలా సహజంగా ఉంది. అంటే ఏమంటాం, నిలువెత్తు అంటాం చూడండి, వాళ్ళ మరుగుజ్జు శిల్పాలలాగా ఉంటాయి. హొయసాల శిల్పరీతి అనేది మరుగుజ్జు ఇంతే ఉంటాయి అవి. మరి కాకతీయ శిల్పాలు మీరు రామప్పలో మనం పోయి చూస్తే కనుక నిలువెత్తు శిల్పాలు ఎంత అందంగా ఉంటాయి అనేది మనకు తెలుసు. అంత పరిణతి చెందింది, అంత గొప్ప ఇది. తర్వాత ఈ మధ్యకాలంలో చాళుక్యులకు కాకతీయులకు మధ్యకాలంలో వేములవాడ చాళుక్యులు లేదా బోధన్ చాళుక్యులు అనే వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళకు కూడా సంబంధించి ఒక రీతి ఉంది. ఆ రీతిని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే, వాళ్ళు 2 సింహాలు ఉంటాయి, ఒక కాలు ఎత్తి పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండే శిల్పం ఒకటి వాళ్ళు చెక్కడం వాళ్ళ ఆనవాయితీ. ఈ బోధన్ చాళుక్యులు కానీ లేదా వేములవాడ చాళుక్యులు కానీ వాళ్ళు రాష్ట్రకూటర్లకి సామంతులుగా పనిచేశారు. సో వీళ్ళు వేములవాడ చాళుక్యుల కాలంలోనే సమ్మక్క సారక్కకు సంబంధించిన చరిత్ర మనకు వస్తూ ఉంటుంది.
వాళ్ళు కూడా అదే కాలంలో పరిపాలించారు. అంటే 11-12 శతాబ్దంలో పరిపాలించారు. వీళ్ళు కట్టించిన వీళ్ళ శిల్పరీతులు, వీళ్ళ దేవాలయాలను మనం రామగిరిలో చూడొచ్చు. రామగిరి అనేది మంథని పెద్దపల్లి దగ్గర కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇప్పుడు మన సమ్మక్క సారక్క జాతరలో ఒక జెండాను చూస్తాం. వాళ్ళు ఒక జెండాను తీసుకొస్తారు గద్దెల మీదకి. ఆ జెండా మీద శిల్పాలు ఏవైతే ఉంటాయో రామగిరిలో కరెక్ట్గా అవే ఉంటాయి శిల్పాలు. రామగిరి కోట మీద కనుక చూస్తే అవే శిల్పాలు ఉంటాయి. సో ఇట్లాంటి శిల్పరీతుల్ని, అంటే కొన్ని శిల్పరీతులు మనకు తెలియని కూడా తెలియవు, వాటిని రక్షించుకోవడం అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్. కాబట్టి ముందస్తుగా మనం తెలుసుకోవాలి, వాటిని రక్షించడం అనేది నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవాలనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా మహబూబ్నగర్ జిల్లాలోనే నల్లమల అడవులను ఉన్నాయి. ఆ నల్లమల అడవుల్లో చంద్రగుప్తి పట్టణం అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణపు శిథిలాలు ఉన్నాయి. ఆ పట్టణం ఎంత పర్ఫెక్ట్ ప్లాన్డ్గా ఉంటుందంటే 5 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఆ స్క్వేర్ షేప్లో 22 ఇంచుల ఇటుకలు మినిమం, అంత కొలత అనేది తక్కువ, ఇంకా అంత పెద్దగా ఉన్న కొలత ఇటుకలతోటి ఆ పట్టణం నిర్మించబడింది. మనకందరికీ తెలుసు, శాతవాహనుల కాలంలో 20, 21, 22 ఇంచెస్ ఉన్న ఇటుకలు మనగడలో ఉండేవి. వాళ్ళ కన్స్ట్రక్షన్స్లో అవే కనిపిస్తాయి. అంతకంటే పెద్దగా ఉన్నాయి, ఇంకా అంతకంటే పూర్వపు అని అర్థం. సో అక్కడికి మరి చంద్రగుప్తి అనేది మన శ్రీశైల కథలో కొంత తెలుస్తూ ఉంటుంది. చంద్రగుప్త మౌర్యుడు 321 BC, క్రీస్తుపూర్వం 321లో మౌర్య సామ్రాజ్యం స్థాపించాడని, సుమారు 300 ప్రాంతంలో BC 300 BC ప్రాంతంలో రాజ్యాన్ని వదిలేసి కర్ణాటకకు ఈ శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చాడు అనేది మనకు తెలుసు. అయితే ఈయన పోతూ పోతూ శ్రీశైలం గుండా వెళ్ళాడనమాట. శ్రీశైలం గుండా వెళ్తూ ఈ చంద్రగుప్తి పట్టణం కట్టించాడు అనేది ఒక కథలో మనకు తెలుస్తూ ఉంటుంది. చంద్రగుప్తుని వారసుడు, మౌర్య చంద్రగుప్తుని వారసుడు ఇంకొక చంద్రగుప్తుడు వస్తాడు. మధ్యలో అశోకుడు వస్తాడు. అశోకుడు, వీళ్ళంతా మౌర్య వంశం మనకు తెలుసు. అంటే మొత్తం మీద మనకి ఈ వందల వేల సంవత్సరాల చరిత్ర విశేషాలు మన దీంట్లో ఉన్నాయని, మన ప్రాంతంలో ఉన్నాయని, కానీ మనం గుర్తించలేకపోతున్నాము అనేది సారాంశం. సరే, సమయం ఎక్కువ అవుతున్నది అంటున్నాడు కాబట్టి ముగించడం. ఇక పర్యావరణానికి సంబంధించి 1-2 అంశాలు తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు కేవలం 6 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం మనకు కుంటాలను కూడా కబలించాలని చూశారు. దానివల్ల మన పర్యావరణ విశేషం అనేది, అంతటి అందమైన స్థలం అనేది మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం కుంటాలనే మన రాష్ట్రంలో అతిపెద్ద జలపాతం అని అనుకుంటున్నాం. కానీ దానికంటే పెద్ద జలపాతం దాని పక్కనే ఉంది, అది మనకి ఇంకా తెలియదు. కుంటాల జలపాతపు ఎత్తు కేవలం 46 మీటర్లు మాత్రమే. దాని పక్కనే గుండాల అని ఇంకొక ఊరు ఉంది. ఈ గుండాల గోండ్ల పల్లె. అక్కడికి చేరడానికే కనీసం 11 కిలోమీటర్లు అడవుల్లో నడవాలి. 11 కిలోమీటర్లు నడిస్తే కానీ ఆ ఊరిని చేరుకోలేము. ఎక్కడికి వెళ్ళినా రోడ్ లేదు, గుట్టలు ఎక్కిపోవాలి. ఒక గుట్ట ఎత్తు 1/2 కిలోమీటర్ ఎత్తు. అది ఎక్కి 11 కిలోమీటర్లు నడిస్తే ఈ జలపాతం వస్తుంది, గుండాల జలపాతం. దాని ఎత్తు, ఆ జలపాతపు ఎత్తు కనీసం 120 మీటర్లు ఉంటుంది. కుంటాలది 46 మీటర్లు అయితే ఇది 120 మీటర్లు ఉంటుంది. ఆ జలపాతం ఇంకా మనకు తెలియని కూడా తెలియదు, కానీ అందరూ వాళ్ళకి తెలుసు. ఈ గుండాలకు కూడా వెళ్ళి ఇక్కడ కూడా విద్యుత్ ప్లాంట్ వేయడానికి వాళ్ళు ఆలోచించారంట. కాకపోతే ఈ ఉద్యమం జరగడంతో కుంటాల దగ్గరనే ప్రొటెస్ట్ చేసి ఆపించారు కాబట్టి గుండాల దగ్గర కూడా ఆపిస్తారని వాళ్ళు ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. సో ఇట్లా రకరకాల పర్యావరణ విశేషాలు కూడా మనం కాపాడుకోవాలనేది ఒకటి. అయితే పర్యావరణకు హాని కలిగించవద్దు కాబట్టి టూరిజాన్ని ప్రమోట్ చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ అక్కడ నుంచి గిరిజనులని ఖాళీ చేయించమని మాత్రం సుప్రీంకోర్టు చెప్పలేదు. గవర్నమెంట్ ఒక చట్టం కూడా తెచ్చింది, దాని పేరు ROFR యాక్ట్ 2006లో తెచ్చింది, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అంటే అడవుల్లో ఉండే గిరిజనులకు అడవుల మీద అధికారం ఉంది, అడవుల్లో దొరికే ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాడుకోవచ్చు అని ఒక చట్టం కల్పించింది. కల్పించి మళ్ళీ వెంటనే ఆదిలాబాద్లో కవ్వాల అభయారణ్యం అని ఒకటి ఉంది. ఆ అభయారణ్యాన్ని పులుల అభయారణ్య కేంద్రంగా చేసి అక్కడ ఉన్న గిరిజన పల్లెలను ఖాళీ చేద్దామని చూస్తుంది.
సో దాని వెనుక ఎవరి కుట్ర ఉంది, ఎవరిది ఉన్నదని మన అందరికీ తెలుసు. ఆ గిరిజనులను ఖాళీ చేయించమని ఒక పక్క అంటూ ఇంకొక పక్కనేమో గిరిజనులకు హక్కులు ఉన్నాయని ఒక చట్టం చేసింది. అంటే ద్వంద్వ వైఖరి ఎలా ఉంది, ఇలా చేయించడంలో ఎవరి పాత్ర ఉంది అనేది మనందరికీ తెలిసిన అంశం. కాబట్టి వాళ్ళ కుట్రని మనం ఛేదించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక ఈ గిరిజన జీవన విధానాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎట్లా ఉంది అనేది నేను కొంత ఇదయ్యాను. కానీ మరి సారు టైం అంటున్నారు, మిగతా వక్తలు కూడా ఉన్నారు. కాబట్టి సో ఎలా పరిరక్షించాలి అనే దానికి ఒక మాట ఏంటంటే, మనం సరే సభలు సమావేశాలు పెట్టుకుని అవును, రైట్, అవును, ఓకే, థ్యాంక్ యూ. సమావేశాలు ఎంతసేపు ఉంటారు ప్రేక్షకులు ఒకటి దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది. మీరు 9 గంటల దాకా ఉంటామని కనుక హామీ ఇస్తే మొత్తం అవకాశం ఈయన ఇప్పటి వరకు 45 నిమిషాలు పైగా తీసుకున్నారు. ఇంకా నలుగురు ఉన్నాం కనుక ప్రసంగాలే 9 దాకా సాగుతాయి. మరి చర్చలకు తర్వాత ఇంకో గంట కూడా ఆ దృష్టితో అన్నాను తప్ప చెప్పడానికి చాలా ఉంటాయి విశేషాలు. లోతులు వెళ్ళేటప్పటికల్లా చాలా డీటెయిల్స్ చెప్పాల్సి కానీ అది సంక్షిప్తంగా వీలైనంతవరకు మీకు పరిచయం చేయడం చాలా ఇన్ఫర్మేటివ్. ఒక్క విషయమే కాదు, చాలా చరిత్ర జోలికి వస్తే నేను 4-5 గంటలు మాట్లాడగలను. కానీ అది కాదు కదా, సమయం కూడా ఒకటి ముఖ్యం కనుక రైట్ ఇంకొక 5 నిమిషాలు తీసుకొని ముగిస్తే బాగుంటుంది. సరే, మధ్య మార్గంగా 5 నిమిషాలు ముగిస్తాను. రైట్. జీవన విధానం అంటే మనం ఒక ప్రధాన గ్రూపులు అనుకున్నాం. ఒకటి ఆటవికులు లేదా గిరిజనులు, రెండవది గ్రామీణులు, మూడవది నాగరికులు. ఈ గ్రామీణులు నాగరికలు వాళ్ళ సంస్కృతిని వాళ్ళు పరిరక్షించుకోవటం అనేది ఇప్పుడు సివిలైజేషన్ పెరిగిపోతుంది, అంటే పట్టణీకరణ పెరిగిపోతుంది. 1991కి 2001కి 2011 జనాభా లెక్కలకి మనకి 17-18% ఉన్న పట్టణీకరణ 28% వచ్చింది. సరే, అయితే ప్రత్యేకించి మనం గిరిజనులను మాత్రం వాళ్ళ సంస్కృతిని మాత్రం రక్షించాల్సిన అవసరం ఎట్లా ఉంది అంటే, ఉదాహరణకి చెంచులు ఉన్నారు మన దగ్గర ఒక జాతి. మనం నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి తెలంగాణ మూలాలు 2 జాతుల్లోనే ఉన్నాయి. ఒకటి ఆంధ్ర అనే ఒక జాతి ఉంది, అది ఆదిలాబాద్లో ఉంది. ఆంధ్ర అనే పదమే అంధక అయింది, అందుకనే ఆంధ్ర అయింది. ఆంధ్ర అంటే సంస్కృత పదంగా ఆంధ్ర అనే పదం అంధ అనే జాతి నుంచి వచ్చింది. ఆంధ్ర అనే జాతి అక్కడ ఉంది. తర్వాత చెంచులు అంటే చన్నుచు అంటే నొమాడిక్ ట్రైబ్ అని అంటాం. వాళ్ళు చంచలంగా ఉంటారు, ఎప్పుడు స్థిరంగా ఒక దగ్గర ఉండరు. అయితే వీళ్ళ జాతి చాలా ప్రాచీనమైంది. వీళ్ళు సిసిఎంబి అని మనకి ఇక్కడ ఒకటి ఉంది. వాళ్ళు జీన్స్ని తీసి ఏం నిర్ధారించారంటే, ఈ చెంచులకు అండమాన్లో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్కి సంబంధం ఉంది, ఆ జెనెటికల్ సంబంధం ఉంది. మళ్ళీ వాళ్ళకి ఆఫ్రికన్స్కి సంబంధం ఉంది. ప్రపంచంలో ఆఫ్రికన్లే ఆదివాసులు అని నిర్ధారించారు సమాజం, శాస్త్రీయ సమాజం నిర్ధారించింది. సో అత్యంత ప్రాచీనమైన జాతి భూమి మీద ఏదైతే ఉందో ఆ జాతి మన జాతి. అంటే ఆఫ్రికా వాళ్ళ జీన్సే అండమాన్లో ఉన్నాయి, అండమాన్ జీన్సే చెంచుల్లో ఉన్నాయి. కాబట్టి వారి నుంచే మనం వచ్చాం. చెంచులు స్పష్టమైన తెలుగు మాట్లాడతారండి, అది మీకు తెలుసో లేదో. వాళ్ళ తెలుగు సరే మనం కరప్ట్ చేసేసి సాంస్క్రిటైజ్ చేసేసి ఇంగ్లీషు ఇతర భాషలు అన్నీ కలగలిపి ఇంకొకటి చేసాం, కానీ స్పష్టమైన అచ్చ తెలుగు వాళ్ళు మాట్లాడతారండి. సో ఆ జాతిని వాళ్ళ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్, వాళ్ళ కళలు ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఆంధ్రులు అని అనుకున్నాము. ఆంధ్రులు, నాయకపోడ్లు, గోండులు అని ఆదిలాబాద్లో ఉన్నారు. వాళ్ళు పండగలకి, తర్వాత పెళ్ళిళ్ళకి, ఇతరత్ర ఉత్సవాలకి కొన్ని మాస్కులు వేసుకొని డాన్సులు చేస్తారండి. వాళ్ళు ఆ మాస్కులను వాళ్ళే చేసుకుంటారు. తర్వాత ఆ మాస్కులకి కలర్స్ వేస్తారు వాళ్ళు. ఆ కలర్స్ కొన్ని వేల సంవత్సరాలైనా అవి పోవు. మోడర్న్ పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడే కెమికల్స్ రంగులని కెమికల్ రంగులు అంటాం. అది నీళ్లు పోస్తేనే ఇట్లా అంటే పోతుంది అది. అదే వీళ్ళు వేసే రంగులు అవి పోవు. నేను ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ని కాబట్టి మా దగ్గర వాళ్ళు వేసిన మాస్కులు ఉన్నాయి. మీరు వచ్చి కావాలంటే చూడదు, మీరు నీళ్లు పోయండి, పాదరసం పోయండి, ఇంకో కెమికల్ పోయండి, ఆ కలర్ మాత్రం పోదు. అది ఆ రహస్యం మనకు చెప్పరు కూడా వాళ్ళు, మేము అడిగితే కూడా వాళ్ళు చెప్పలేరు. సో అట్లాంటి విశిష్టమైన పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి దాన్ని తెలుసుకొనో తెలియకపోయినా ఉన్నది ఉన్నట్టు ప్రిజర్వ్ చేయడం
కూడా మనం చేయాలని. తర్వాత ఇప్పుడు మనం అల్లోపతి మందులకు బాగా అలవాటు పడ్డాము. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని ఆటవిక జాతులు చాలా అంటే రోడ్లకి చాలా దూరంగా ఉన్నారు, పట్టణాలకు దూరంగా ఉన్నారు. అల్లోపతి మెడిసిన్ వాళ్ళకి అందుబాటులో లేదు. అయినా కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ మెడిసిన్, వాళ్ళ ప్రకృతిలో దొరికే మెడిసిన్ వాళ్ళు వాడతారు. ఉదాహరణకి ఖండ అనే ఒక చెట్టు ఉంటుంది. ఆ ఖండ అనే చెట్టు ఈవెన్ మనకు గాయాలై కొంత మాంసం లేచిపోయినా కూడా వాళ్ళు పెట్టేస్తే 24 అవర్స్లో అది మళ్ళీ అతుకుతుందండి. తర్వాత ఒక పాము కరిస్తే వాళ్ళు అసలే చచ్చిపోరు. పాము కరిస్తే వాళ్ళు చచ్చిపోవడం అంటూ ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళకి మెడిసిన్ తెలుసు. మీరు ఎవరైనా గమనిస్తే కనుక నేను ఒక ఉదాహరణ మీకు గుర్తు చేస్తా. పాము ముంగిస కొట్లాడినప్పుడు ముంగిస దాన్ని రెచ్చగొట్టి వెనక్కి పారిపోతుంది. ముంగిస పారిపోయి కొంతసేపటి తర్వాత వచ్చేసి మళ్ళీ ఫైట్ చేసేసి ఆ పామును చంపేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. పాము విషయం దానికి ఎక్కుతుంది, అది చచ్చిపోవాలి. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ మెడిసిన్ వెతుక్కొని వస్తుంది, ఆ మూలిక ఎక్కడుందో వెతుక్కొని వస్తుంది. దీన్ని పామును చంపిన తర్వాత వెంటనే పోయి ఆ మూలికను తినేస్తుంది. అది తినేసి అది బతికిపోతుంది అనమాట. ఆ మూలిక ఏంటి అనేది ఈ గిరిజనులకు తెలుసు. ఇట్లాంటివి చాలా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు నేను ఇంతకుముందు చిన్నయ్య దేవుడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అక్కడనే పెద్దయ్య దేవుడు అని ఇంకొకటి ఉంది పక్కనే. ఆ పెద్దయ్య దేవునికి చిన్నయ్య దేవునికి మధ్యలో ఒక సొరంగం ఉంది, 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడికి పోవచ్చు. అక్కడ ఒక తీగ దొరుకుతుంది. నాయకపోడు జాతి వాళ్ళు, ఆటవికులు ఆ తీగను మనకి ఇస్తారు. మైగ్రేన్ లాంటి చాలా పెద్ద తలనొప్పులను కూడా వాళ్ళు మాయం చేస్తారు. సో నేను ప్రత్యక్షంగా నాకు మైగ్రేన్ ఉంది, నేను అది వాడితే నాకు ఇప్పుడు లేదు మైగ్రేన్. అట్లాంటి అంటే మెడిసిన్ ఇతరతర పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనేది నేను చెప్పదలుచుకున్న సారాంశం. ఇక ఎట్లా రక్షించాలి, మన సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలనే దానికి 1-2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ముందస్తుగా ఇట్లాంటివి చాలా విషయాలు అంటే నాకు తెలిసినవి కొన్ని చెప్పాను, మీకు తెలిసినవి చాలా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని గ్రంథస్థం చేసి మన అందరికీ, మన సహోదరులకి, మన తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ రీచ్ అయ్యేటట్టుగా గ్రంథస్థం చేసి ప్రచారం చేయడం అనేది మొట్టమొదటిగా చెప్పుకోవాలి. రెండవది వాళ్ళ సంస్కృతిని ప్రిజర్వ్ చేయడానికి మరి మ్యూజియంస్ స్థాపించాలనేది కూడా పర్మనెంట్ ఒక స్ట్రక్చర్స్. మనకి మీకు తెలుసో లేదో కొండ లక్ష్మణ్ బాపూజీ మొన్న చనిపోయారు. ఆయనకు 2 కళలు ఉండేవి. ఒకటి తెలంగాణను నేను చూసిన తర్వాతనే చచ్చిపోతా, తెలంగాణ రాష్ట్రాన్ని అని అనేవాడు. రెండవది తెలంగాణ మ్యూజియాన్ని పెట్టిన తర్వాతనే చచ్చిపోతా అని కూడా ఆయన అనేవాడు. 2008 నుంచి ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ సరే ఆయన వయసు రీత్యా అనుకోండి, ఇంకొక రీత్యా అనుకోండి, అది మెటీరియలైజ్ లేదు. కాబట్టి కూడా ఆయనది ట్రస్ట్ ఉంది. ఒక 4 కోట్ల రూపాయలు తెలంగాణ మ్యూజియాన్ని స్థాపించడానికి వాళ్ళు సెగ్రిగేట్ చేశారు, అంటే పక్కన పెట్టారు. కాబట్టి ఆ తెలంగాణ మ్యూజియం పెట్టేందుకు కూడా మనం ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఇప్పుడు కొంతమంది అట్లా పెట్టారు కూడా. మనకి బోయినపల్లి వెంకటరామారావు గారని కరీంనగర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పర్సనల్ మ్యూజియం పెట్టాడు. తర్వాత ఠాకూర్ రాజారాం సింగ్ అని ఉన్నాడు, ఆయనది కూడా పర్సనల్ కలెక్షన్ ఉంది. ఇంకో కొంతమంది ఇట్లా ఉన్నాయి. వీటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతి కేంద్రంగా ఒక మ్యూజియం స్థాపిస్తే మంచిది అనేది. ఇప్పుడు దేమరాజారెడ్డి గారు ఉన్నాయి, ఆయన దగ్గర బోల్డైన కాయిన్స్ ఉన్నాయి, అవి మనం సేకరించలేము. అట్లాంటివి. తర్వాత అవగాహన యాత్రలు, అంటే గొప్ప గొప్ప స్థలాలు ఎక్కడైతున్నాయో, సాంస్కృతిక కేంద్రాలు ఎక్కడైతున్నాయో వాటికి కొన్ని మనం ప్రత్యేకంగా టూర్స్ మనం అందరం కలిసి కొన్నిసార్లు వెళ్ళి దాన్ని మీడియా ముఖంగా పబ్లిష్ చేస్తే బాగుంటుందేమో అనేది. ఉదాహరణకి మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఆవాంచ్ అనే ఒక ప్లేస్ ఉందండి, జడ్చర్ల దగ్గర. అక్కడ ఒక వినాయక విగ్రహం పొలాల్లో పడి కొట్టుకుంటుంది, చాలా ఒక స్తంభం ఎత్తుంటుంది. అది మీలో కొంతమంది చూసుండొచ్చు కూడా. అది భారతదేశంలో అత్యంత ఎత్తైన విగ్రహం. అది ఆ అత్యంత ఎత్తైన విగ్రహం అని చాలా మందికి తెలియదు, ఆ పక్క మండలానికే తెలియదు. ఆ జడ్చర్ల మండలంలో కూడా కొంతమందికి తెలియదు. అదే మండలంలో గొల్లత్త గుడి అనే ఒక గుడి ఉంది, అది జైన గుడి. ఈ జైన గుడి ఆ గుడి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆ గుడి ఎత్తు 60 ఫీట్లు ఉంటుంది. అంటే రామప్ప టెంపుల్ కంటే ఇంకా ఎత్తు ఉంటుంది. అది కేవలం ఇటుకతోటే కట్టింది. అది కట్టి కూడా కనీసం 1400 సంవత్సరాలు అవుతుంది. 1400 సంవత్సరాల కింద ఇటుకతోటే, ఇంకే మెటీరియల్ కూడా అందులో వాడలేదు. ఇటుక డిజైన్సే ఉంటాయి. ఇటుక పక్కన అంటే చూరులు అనుకోండి, ఇతరత్ర శిల్పాలు అనుకోండి, అన్ని ఇటుకతోటే ఉంటాయి. అంతటి విశిష్టమైన టెంపుల్ ఉంది. అది ఇప్పుడు ఏ రక్షణ లేక కూడా అట్లా పడి ఉంది. అది జైనులు కట్టించిన ఆ గుడి, విశిష్టమైన గుడి. అట్లాంటి వాటికి సాంస్కృతిక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి
కొంతమంది మనం ఒకసారి టూర్ లాగా వెళ్ళి వెళ్ళి అది కొంత మీడియాలో ప్రచారం చేస్తే మన సంస్కృతిని మనం పరిరక్షించుకునే భాగంలో మొదటి మెట్టుగా ట్రీట్ చేయవచ్చు అనేది. తర్వాత కొన్ని గుర్తింపు సంస్థలు కూడా, అంటే ఇప్పుడు యుఎన్ఓ ఉంది, ప్రపంచ వారసత్వ సంపద అని అది గుర్తిస్తూ ఉంది. అట్లాంటి వాటికి మన సంస్కృతికి కేంద్రాలని గుర్తించాలని మనం ప్రపోజల్స్ కూడా కొన్ని పెట్టాలి. ఉదాహరణకి మనకి నిజామాబాద్ జిల్లాలో ఎర్ర పహాడ్ అని ఒకటి ఉందండి, అంటే ఎర్ర గుట్ట అని. కానీ అది నిజానికి గుట్ట కాదు. ఒక 30 ఎకరాల్లో ఐరన్ అంటే ఇనుమును కట్టిపెట్టింది తెలంగాణ అనేది మనకు తెలుసు అనుకుంటా. సో ఇనుము అస్మక రాజ్యం అనేవాళ్ళు అప్పుడు. ఈ ఇనుమును కనిపెట్టి, ఇనుము ఇండస్ట్రీ ఆ రోజులు ఎంత గొప్పగా ఉండేదంటే ఆ ఇనుప వేస్ట్ను, ఇనుమును తయారు చేయంగా మిగిలిన వేస్ట్ను పక్కకు పడేస్తే ఒక 30 ఎకరాలు పేరుకుపోయిందండి. అది ఆ వేస్టేజే, అంత పెద్ద ఇండస్ట్రీ అక్కడ ఉండేదన్నమాట. అట్లాంటి సైట్లు ఆ ఏరియాలో కోకలుగా కనిపిస్తాయి. అంటే గుట్టలు ఇనుప రజను వేస్టేజ్ పక్కన పడితే గుట్టలుగా ఉన్నాయి. అంటే ఇనుప సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది అని మనం ప్రపంచ వారసత్వ గుర్తింపు ఎందుకు తెచ్చుకోకూడదు అనేది. ఇట్లా ఇంకొకటి మనకు చైనా వాళ్ళు ఒకటి తెలుసు, ఎంత ప్రపంచంలో పెద్ద కోట కూడా అనేది. రెండవ కోట కూడా మన తెలంగాణలో ఉన్నదని కూడా మనకు చాలామంది తెలియదు అనుకుంటా. మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం బెల్ట్లో, శ్రీశైలం అంటే కర్నూలు జిల్లా వస్తుంది అనుకోండి, మన్ననూరు అనే ఒక ఊరు దగ్గర నల్లమల అడవులు స్టార్ట్ అవుతాయి. అక్కడ మొదలుకొని ప్రతాపరుద్ర కోట అని, అంటే మొదటి ప్రతాపరుద్రుడు, కాకతీయ రాజులో మొదటి ప్రతాపరుద్రుడు కోట కట్టించారు. అంతకు ముందు నుంచి కూడా ఉందనుకోండి. ఆ కోట పొడవు 240 కిలోమీటర్లు. అంటే ఎంత పెద్ద కోటనో చూడండి. అంత కోటని మనం మినిమం కూడా ఫోకస్ చేయట్లేదు. అట్లాంటి కోటకు ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది అని మనం భారత ప్రభుత్వంతో లేదా ప్రపంచ సంస్థలతో, యుఎన్ఓ ఇట్లాంటి సంస్థలతోటి గుర్తింపు కోసమై మనం ప్రపోజల్స్ పంపిస్తే బాగుంటుంది అనేది. సో ప్రాక్టికల్గా ఏదైనా చేయడానికి మనం ప్రయత్నం చేయాలనేది నా రిక్వెస్ట్. మీ అందరూ ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ సాంస్కృతిక సంపదలు పరిరక్షణ అనే ఒక పెద్ద క్యాన్వాస్ తీసుకొని, మరి దాంట్లో ఇది నిజానికి ఒక 10 వారాల పాటు బాగా నిష్ణాతులైన వ్యక్తులు, వీటి పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తులు, బాగా సంచరించి ఈ ప్రాంతాల యొక్క చరిత్ర బాగా తెలిసిన వ్యక్తులను ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ఇచ్చి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు చెప్పిన విషయాల మీద మనం చర్చలు చేస్తే బాగుండే పథకం లాంటిది. నేను అందుకే 4 వక్తలున్నారన్న దృష్టితో ఒక వక్త ఇంకా రాలేదు కానీ వస్తున్నారని కూడా చెప్పారు కనుక, అంటే వారికి కూడా సమయాన్ని కేటాయించుకొని ఈ సభకు అధ్యక్షత్వం కూడా వహించమన్నారు కనుక అధ్యక్షోపన్యాసం చేయడానికి బదులుగా నేరుగా ఒక వక్తకే ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనం కనీసం ఒక 30 నిమిషాల పాటు నలుగురం మాట్లాడుకుంటే అక్కడికి అది 2 గంటలు అవుతుంది, అవతల ఒక చర్చ 3 గంటలని ఒక ప్రణాళిక నేనే తయారు చేస్తున్నాను, నిర్వాహకులు నాకు చెప్పింది కాదు. అంచేత ముందుగా ఆయనకు అవకాశం ఇచ్చి మరి 40 నిమిషాలు దాటాక హెచ్చరిక చేశాను. కానీ చాలా విశేషాలు ఆయన చెప్తున్నాడు కనుక 1, 2 కాదు. ఇక సంస్కృతి అంటే అది 1000 తలల మరి ఆదిశేషుడు లాంటిది. అందువల్ల ఎన్నెన్నో అంశాలు ఉంటాయి దీంట్లో. మేమేమనుకున్నామంటే 4 వక్తలు కనుక 4 అంశాల మీదనో ఏదైనా ప్రత్యేకంగా విభజన చేసుకుంటారు అనుకున్నాను. అలాంటి ప్రణాళిక ఏం లేనట్టుంది. అయినప్పటికీ మరి మీరందరూ చాలా అభిమానంగా అభిరుస్తూ ఆయనకు మరింత సమయాన్ని పొడిగించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సత్యనారాయణ గారి తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్షుడు కాబట్టి ఏదో అన్నాను 2 తొందరగా ముగించమని. ఇంకా ఇప్పుడు నేను 3వ వ్యక్తిగా మాట్లాడతాను. 2వ వ్యక్తిగా అవకాశం మరి పద్మిని గారికి ఇద్దాం. ఆవిడను ముందే అడిగాను తెలుగులో రాసి ఎన్ని నిమిషాలు మీరు తీసుకుంటారు అని. ఎందుకు వచ్చిన పేచీ అనుకున్నాను. కానీ ఆవిడ మాత్రం నాకు తెలుగులో రాస్తే అర్థం కాదని చెప్తే 10 నిమిషాలని సూచించారు. ఎక్కడ భాష లేదో అక్కడ మనకు మౌనంగా సంకేతాలే కనుక వారు 10 నిమిషాలు కానివ్వండి, 15 నిమిషాలు కానివ్వండి, శ్రోతల ఇష్టం మేరకు ఇంకొంచెం ఏమైనా సరే పొడిగించుకోవడం కానివ్వండి. ఇక్కడ అధ్యక్షుడికి ఏం సంబంధం లేదు. వారు చెప్పవలసిన వివరాలని చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. వారిని ఆహ్వానిస్తున్నాను.